ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలోని దుర్భిక్ష ప్రాంతాలకు సాగునీరు అందించే లక్ష్యంతో నిర్మిస్తున్న వెలిగొండ ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయి. వైసీపీ హయాంలో నత్తనడకన సాగిన పనుల్ని కూటమి సర్కారు పరుగు పెట్టిస్తోంది. వచ్చే ఏడాది జూన్ నాటికి పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్దం చేశారు. 4.43 లక్షల ఎకరాలకు సాగునీరు, 15 లక్షల మందికి తాగునీరు అందించే లక్ష్యంగా నిర్మిస్తున్న పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని 30 మండలాల ప్రజల తలరాతను మార్చే ప్రాజెక్టును వచ్చే ఏడాది పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుకు కృష్ణా జలాల్ని తెచ్చేందుకు దోర్నాల మండలం కొత్తూరు నుంచి శ్రీశైలంలోని కొల్లంవాగు వరకు నల్లమల గర్భంలో 18.89 కిలోమీటర్ల నిడివితో 2 సమాంతర సొరంగాలు తవ్వారు. అందులో మొదటి సొరంగం తవ్వకం, లైనింగ్ పనులు పూర్తయ్యాయి. రెండోది లైనింగ్ పనులు వేగంగా సాగుతున్నాయి. వైసీపీ హయాంలో పనులు నత్తనడకన సాగాయి. కీలకమైన కాలువల నిర్మాణం పూర్తి చేయలేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం వేగంగా పనులు చేయిస్తోంది. ప్రాజెక్టులో కీలకమైన ఫీడర్ కాలువ నిర్మాణం, నిర్వాసితులకు పునరావాసం, నష్టపరిహారం చెల్లింపు విషయంలో ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. రెండో సొరంగం లైనింగ్ పనులకు మొంతా తుపాను ఆటంకం కలిగించింది. గత నెలలో మంత్రి నిమ్మల రామనాయుడు 2 సార్లు వచ్చి సొరంగంలో నుంచి నీటిని బయటకు పంపడాన్ని పరిశీలించారు. మోటార్లతో 19 రోజుల్లో నీటిని బయటకు తరలించారు. గత నెల 20 నుంచి లైనింగ్ పనులు చేపట్టారు. వెలిగొండ తొలి దశను వచ్చే ఏడాది జూన్ నాటికి ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలన్న సీఎం ఆదేశాలతో నిమ్మల ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించారు. వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు సాహసోపేతంగా రెండో సొరంగంలో 18 కిలోమీటర్లు ప్రయాణించి అక్కడ జరుగుతున్న పనుల్ని పరిశీలించారు. సకాలంలో పనిచేయని ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశించారు. హెడ్ వర్క్స్ కు సంబంధించి 2000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేస్తాం. ఇంకా 2200 క్యూబిక్ మీటర్ల పని ఈ యొక్క సమ్మర్లో సీజన్లో చేస్తాం. టన్నెల్ 2లో 7.2 కిలోమీటర్స్ లైనింగ్ మిగిలి ఉండగా ఇప్పటికీ 3.1 కిలోమీటర్ వరకు లైనింగ్ పూర్తి చేసాం. ఇంకా మిగిలిన బ్యాలెన్స్ 3.9 కిలోమీటర్ కూడా వచ్చే జూన్ కల్లా పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నాం. ఇంకా ఫీడర్ కెనాల్ నుంచి నీరు ముందుకు పోవాలని అంటే 460 కోట్ల రూపాయలు మొన్న ఈ ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చి టెండర్లు పిలిచి ఏజెన్సీని ఫిక్స్ చేసి 5.3 కిలోమీటర్లు వాల్ నిర్మాణం, మిగిలింది సీసీ వాల్ నిర్మాణం చేసేటువంటి విధంగా ఈ డిసెంబర్లోనే ఆ పనులను ప్రారంభించి రేపు సీజన్ కల్లా పనులు పూర్తి చేసేటువంటి విధంగా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం. ఈ యొక్క హెడ్ వర్క్స్ దగ్గర నుంచి నల్లమల సాగర్ దాకా ఈ పనులే కాదు, ఇంకా డిస్ట్రిబ్యూటరీ పనులు కూడా ఉన్నాయి. 26 కల్లా వెలిగొండ పూర్తి చేసుకుని కృష్ణా జలాలు ప్రకాశం జిల్లాకు అందించాలనే లక్ష్యం. రెండో సొరంగంలో 3 కిలోమీటర్లకు పైగా లైనింగ్, ఫీడర్ కెనాల్లో సగానికి పైగా హార్డ్ రాక్ పనులు పూర్తి చేశారు. 456 కోట్లతో ఫీడర్ కెనాల్ లైనింగ్, రక్షణ గోడల నిర్మాణం ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి పనులు పూర్తి చేస్తామని ప్రజా ప్రతినిధులు, అధికారులు చెప్తున్నారు. ఫీడర్ కెనాల్స్ ని మరి కాంక్రీట్ వాల్స్ కట్టాల్సిందే, మరి రిటర్నింగ్ వాల్స్ కూడా అవి మన లైనింగ్ చేయాల్సిందే. చేస్తే తప్ప మరి ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్టు నుంచి వచ్చే నీటిని నల్లమల సాగర్ డ్యాంలోకి వెళ్ళవు అని చెప్పేసి ఖరాఖండిగా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోయిన వెంటనే దగ్గర 460 కోట్ల రూపాయలతోటి టెండర్స్ నోటిఫికేషన్ ఇచ్చి మరి టెండర్లు కూడా పూర్తయి ఈ రోజు పనులు కూడా మొదలు పెడుతున్న పరిస్థితి. ఈ వెలుగొండ ప్రాజెక్టు నీళ్లు వస్తే గానీ భూగర్భ జలాలు పెరుగుతాయి, ఈ ప్రాంత ప్రజానీకానికి నీటి సమస్య తీరుతుందని చెప్పేసి ప్రాధాన్యత ఈ ప్రాజెక్టుకి ఇస్తున్నారో ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మెంతా తుఫాన్ సంభవించినాక దాదాపుగా 276 మీటర్ల లైనింగ్ పనులు పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడైతే చాలా వేగంగానే జరుగుతున్నాయి పనులు. ఈ వేగం ఇలాగే కొనసాగితే 2026 జూన్ కల్లా ఖచ్చితంగా లైనింగ్ వర్క్లు అయిపోతాయి. బ్యాలెన్స్ లైనింగ్ వచ్చేసి 3.96 మీటర్స్, రోజుకు 16 నుంచి 18 మీటర్ల లైనింగ్ జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారం రావడంతో ఈ ప్రాజెక్టు పనుల్లో వేగం పుంజుకుంది. ఈ ప్రాంత వాసులు తమకు త్వరలోనే కృష్ణ జలాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా ఎడపాల నుంచి ఖజావలి, ఈటీవీ న్యూస్.